రాష్ట్రంలో అకాల వర్షం రైతుల్ని మరోసారి ముంచింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట అకాల వర్షాలకు నేలపాలైంది. కళ్ళాల్లో ఆరబోసిన ధాన్యం కళ్ళ ముందే తడిసి ముద్దవుతుంటే ఏం చేయాలో తెలియక అన్నదాతలు తల్లడిల్లిపోయారు. పంట చేతికొచ్చే సమయానికి వర్షాలు తీరని నష్టాన్ని మిగుల్చుతున్నాయి. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో వరి కొనుగోలు కేంద్రంలో తడిసిన వరి ధాన్యాన్ని జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అకాల వర్షంతో తడిసిన వరిధాన్యంకు మద్దతు ధర చెల్లించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని విద్యాసాగర్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అన్యాయం చేయకుండా రైతు పాపం కష్టపడి సంపాదించుకుంటారు, కష్టపడి పాపం పంట పండించుకుని దానికి ఓసు నష్టం అయిపోతుంది అని చెప్తే మంచిగా తలుపుతుంటే మళ్ళీ అడుగుకోగానే ఇక మన దాంట్లో కూడా కొంచెం పొరపాటు జరిగింది. ఎక్కడ ఒక ఏ కిలో మునుతమునే జోక ఇక ఊడారు వేలది నోటు పట్టాలి తూర్పులో పట్టాలి వచ్చారు ఒక కిలో పోతే జోకాని వరకు 3 కిలోలు భక్తు రైతులకు చెప్తుండే మనం ఆ ఛాన్స్ ఇవ్వద్దు అని బరాబర్ మనం పెడదాం బరాబర్ చూపుతాం. ఇంకోటి మేము సీసీలు ఊహించినాం కదా, మన గవర్నమెంట్ సీసీలు వచ్చారు అందరం ఊహించినాం. అయితే అక్కడ పోసి అక్కడనే కాంట పెట్టితే బాగుంటుంది అని అనుకుంటాం. ఆడికెళ్ళి ఇడికి తెప్పిస్తున్నారు మార్కెట్లో ఎక్కడ వస్తారు. ఇంత ముందు ఇప్పుడు సొసైటీ వాళ్ళు ఏం లేదు అధికారులతోనే ఇంతకుముందు ఇక్కడికే ఎక్కడెక్కడ చూపితే మనకి అకాల వర్షాలతోని రైతాంగం అంతా 4 నెలలు 5 నెలలు కష్టపడి పండించిన పంటకు ఈ వర్షాలతోని నష్టం జరిగింది కనుక ప్రభుత్వం ఇమీడియట్గా స్తంభించి వీళ్ళందరినీ కూడా నాణ్య ధాన్యాన్ని కూడా కొనాలి రైతులకు. ఎందుకంటే ఆరబోసుకోవడానికి కానీ తాడ్పత్రులు లేవు, దాన్ని రక్షించుకోవడానికి వడ్లను కూడా రక్షించడానికి కూడా తాడ్పత్రులు లేవు కనుక రైతాంగానికి తాడ్పత్రులు కూడా ఎక్కువ సప్లై చేయాలి. ఎందుకంటే ఇంక 8 రోజులు వర్షాలున్నాయి, ఇప్పుడే వడ్లు స్టార్ట్ అయినాయి, సీజన్ స్టార్ట్ అయింది ఇప్పుడే వడ్లు. దాంతోపాటు ఈసారి నీళ్లు చక్కలేక ఎస్ఆర్ఎస్పి ఇప్పటికి కూడా 2-3 రోజులు రైతులు కొంచెం గొడవ చేయగానే 2-3 రోజులు వదిలిపెట్టారు, మళ్ళీ బంద్ చేశారు. ఆ విధంగా నీళ్ళ మేనేజ్మెంట్ లేక వర్షానికి ఇప్పుడు ఎంతమంది అరతడి పంటలకు నీళ్ళు ఇస్తే అయిపోతుండే, కిందికి నీళ్ళు తీసుకుపోయారు, మీదకి నీళ్ళు ఇవ్వలేదు. ఆ పరిస్థితి చేసి దాని మీద మేనేజ్మెంట్ మీద కమాండింగ్ లేక నష్టపోయింది రైతాంగానిక. దాంతో వడ్లు కూడా కొంచెం వెనకసిరి తడి తక్కువ అయిపోయి వడ్లు కూడా శాతం తక్కువ పండింది. దానికి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం బోనస్ ఇస్తామని చెప్పిందో 500 రూపాయలు క్వింటాల్కు 500 బోనస్ ఇవ్వాలి. ఇస్తే రైతాంగానికి కనీసం బోనస్తోనన్నా కానీ ఈ పంట తక్కువ వండినందుకు దాన్ని ఆడికాడికి కవర్ చేసుకుంటారు కనుక ఆ విధంగా బోనస్ కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ప్రతి గింజను కూడా కొనాలి. 10 ఏళ్ళ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 సంవత్సరాలు కూడా రైతాంగానికి ఎక్కడ నష్టం జరిగినా వడ్లు కొన్నాం, అది చేసినాం కనుక మీరు కూడా తప్పక కొనాలి, రైతాంగాన్ని ఆదుకోవాలి. రైతాంగాన్ని మొదటి మాటగా రైతాంగానికి ముందరు తీసుకుపోయే ప్రయత్నం టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. మీరు కూడా రైతాంగాన్ని పట్టించుకుంటే కనుక ఇప్పటికైనా రైతాంగాన్ని పట్టించుకోండి. రైతుకు కలకల అంటే నచ్చిందా దేశానికే కలకల అవుతుంది కనుక మీరు రైతాంగాని కోసం ప్రోత్సహించే విధంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ విధంగా చర్యలు రైతుల కోసం తీసుకుండో నీటి విషయంలో కానీ కరెంటు విషయంలో కానీ మీరు కూడా అటువంటి మీటింగ్లు పెట్టి ప్రజల్లో అలర్ట్ చేసే విధంగా అధికారులు అలర్ట్ చేసే విధంగా అన్ని చివరి భూమి వరకు నీళ్ళు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం కోసం మీరు కృషి చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో రైతు బంధు వేస్తామని చెప్పి ఇమీడియట్గా 10,000 కాదు 15,000 రూపాయలు వేస్తున్నారు, అది కూడా ఇవ్వలేదు. ఆ 10,000 పూర్తి చేయలేదు. 4 ఎకరాల వరకు వేసాను రైతాంగాని కోసం. ఈ ప్రాంతంలో రైతాంగం అందరికి కూడా 10 ఎకరాలు ఉన్న రైతులే ఉన్నారు. కష్టపడి సంపాదించుకొని భూములు కొనుక్కొని వాళ్ళు వ్యవసాయం మీదనే బతుకుతారు కనుక వ్యవసాయాన్ని పెంచుకుంటూ పోయారు. ఆ రైతాంగాన్ని కూడా ఇవాళ రైతు బంధు వేయలేదు. అదేవిధంగా
నేను 6వ తారీఖు నాడు మా ప్రభుత్వం వస్తుంది, 9 నాడు మీరు మళ్ళీ పోయి తెచ్చుకోండి, 2 లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో ఇదివరకు రుణమాఫీ లేదు. మేము కొంతమంది చేసినాం, 80% మా ప్రభుత్వం చేసింది. అప్పటికే కోర్టు ఏదైతే ఆపేసిందో ఆ మిగతా పైసలు కూడా రుణమాఫీ కూడా రైతాంగానికి చేయలేదు. రైతు బంధు లేదు, రైతు రుణమాఫీ లేదు, మహిళలకు 2,500 రూపాయలు నెలలకు పంపుతానని అది లేదు. నోటి మాటలు చెప్పారు, గాలి మాటలు చెప్పారు. ప్రజలందరూ ఆగంబట్టి ఇచ్చాను. ఏదో ప్రజలు లాభం జరుగుతుంది కదా, పోనీ నచ్చిన కేసీఆర్ ఇన్ని చేసిండు, వీళ్ళు ఇంతకంటే కొద్దిగా ఎక్కువ చేస్తారు కదా, మాకే లాభం అవుతుంది అని చెప్పి ప్రజల పాపం తప్పుదో పట్టించారు. మా నిజవర్గంలో మాత్రం ప్రజలంతా మా ఎంబన్నారు ఎవరు అమ్మలే, పూర్తి విశ్వాసంతో మనం గెలిపించుకున్నారు. 5 సార్లు ఇవాళ నా శాసనసభ సభ్యత్వాన్ని నిలబెట్టింది ఇక్కడ. అటువంటిది కొంచెం ఆలలో ఆగమైపోయి ప్రజలను ఆగం చేశారు కనుక అటువంటిది చేసిన ఏమైతే హామీలు 100% నెరవేర్చాలి. ఇప్పుడు ఆగస్టు 15 అంటున్నారు, ఆగస్టు 15 పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోతాయి, మళ్ళీ దానికి పోతూనే ఉంటుంది. అది ఆ విధంగా అబద్ధం మాటలు చెప్పి రైతాంగాన్ని ఆగం చేయొద్దు అని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను.